రెండవదిగా బైబిల్లో చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు మరియమ్మ యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పింది? బంధువు కాబట్ట? ద్రాక్షారసం అయిపోయిందని విందు ప్రధానికి తెలుసు, ద్రాక్షారసం అయిపోయిందని అక్కడ తినేవారికి తెలుసు, ద్రాక్షారసం అయిపోయిందని పరిచారకులకు తెలుసు. ద్రాక్షారసం అయిపోయింది అనేటువంటిది ఎవరైతే ఆ క్యూ దగ్గర నిలబడుకున్నారో, బంతిలో కూర్చున్నారో వాళ్ళకి తెలుసు. కానీ ఒక్క మరియే ఎందుకు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి? పెళ్లి కొడుకు రాలా, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు రాలా, లేకపోతే పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు రాలా, ఒక్క మరియే ఎందుకు వచ్చింది? అదే నా ప్రశ్న. మరి ఎందుకు వచ్చింది? మరియే వాళ్ళ ఇంటి పెళ్లి కాదు, అది ఎవరిదో ఇంటి పెళ్లి. మరి మరి ఎందుకు వచ్చింది? ఈరోజు మరియగా నీ జీవితంలో నువ్వు కనబడాలి దేవునికి. మరియలో ఉన్నటువంటి 3 అద్భుతమైన లక్షణాలు మీకు ఈరోజు చెప్తానండి. ఈ పెళ్లి దగ్గర మరియలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఏంటి తెలుసా? ఆమె ఏం చూసిందంటే, ద్రాక్షరసము లేదు అనేటువంటిది విన్నప్పుడు ఆమె అనుకుంటే, అరే ద్రాక్షరసం లేదా అని పోయింటది ఖచ్చితంగా. ఎక్కడైతే ద్రాక్షరసమును సర్వ్ చేస్తున్నారు అక్కడ పోయి అడిగింటది, ద్రాక్షరసం లేదా? లేదు. అయిపోయిందా? అవునా? ఎక్కడ ఉంటుంది? విందు ప్రధాని దగ్గరికి పోయింటది, అడిగింటే ద్రాక్షరసం, అవునమ్మా అయిపోయింది, తక్కువ వచ్చేసింది. వెంటనే ఏం చేసింది తెలుసా? ఈ పెళ్ళికి ఎవడు పిలవన్నాడు ఇంతమందిని అని సనగల. మనం వెంటనే కూర్చొని ఏం పెళ్ళి అని అనలా. బైబిల్లో వ్రాయబడింది, ఎప్పుడైతే ఆ కొరత ఆమె చూసిందో వెంటనే షీ రియాక్టెడ్. ఎలా రియాక్ట్ అయింది తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తుంది, ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తుంది, ద్రాక్షారసం అయిపోయింది పెళ్ళిలో. అంటే ఇప్పుడు ఆమె జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం చెప్తాను, శ్రేష్టమైన లక్షణం, ఆత్మీయ జాగ్రత్త. ఆమె జీవితంలో ఒక జాగ్రత్త ఉంది. ఏం జాగ్రత్త తెలుసా? ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఎవరు చేయలేరు, ఎవరు కూడా ద్రాక్షరసం ఇప్పటికిప్పుడు రెడీ చేయలేరు. అది కూడా ఒక విలేజ్లో జరుగుతున్నటువంటి ఒక పెద్దవాళ్ళ పెళ్ళికి ఇప్పుడు విలేజ్లో ఎక్కడ? వెంటనే ఆమె కనిపించింది, నౌ లెట్ మీ టేక్ ఏ లీడ్. ఇప్పుడు ఒక రకమైనటువంటి స్టెప్ తీసుకుంటాను. ఏంటి అంటే, నేను వెళ్ళి యేసు ప్రభుకు చెప్తాను. అందరిలాగా ఆమె ఉండొచ్చు కదా, లేదు. వెంటనే ఆమె జీవితంలో ఒక జాగ్రత్త, యేసు ప్రభు మాత్రమే ఇది చేయగలడు. మనుషులందరూ ఆ సమస్యను చూచారు, ఎవ్వరు కూడా యేసు ప్రభుకు చెప్పలేదు. కానీ ఈమె వెళ్ళి యేసు ప్రభుకు చెప్పింది. అదే నీ జీవితంలో ఉండాల్సిన జాగ్రత్త. అంటే ఇక ద్రాక్షరసం అయిపోయింది, అందరూ కూర్చొని నిందించి తిట్టుకొని వాళ్ళపైన క్రిటిసైజ్ చేసి, లేదా విందు ప్రధాన్ని తిట్టి నీకు డబ్బు కట్ చేస్తాం, ఇవన్నీ జరగక ముందు ఈమె ఏం చేసింది తెలుసా? వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నీ జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? నీ కుటుంబంలో ఇలాంటి జాగ్రత్త వహించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అయిపోయిన వెంటనే ఒకటి లేదు, ఒక సంతోషం మిస్ అయిపోతుంది, ఒక కొదువ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది, ఒక అవమానం వస్తుంది, ఒక నింద వస్తుంది. వెన్ యూ నోటీస్ దాట్, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? జాగ్రత్త పడు. ఏం జాగ్రత్త? యేసు ప్రభుకు చెప్పడం ప్రారంభించు. ఎందుకు? మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదుకుచుండగా, అపవాది ఏదో ఒక కొరత తీసుకురావాలి, ఏదో ఒక దాన్ని దొంగిలించాలి, ఏదో ఒకటి లేకుండా చేయాలని అని అపవాది ఎదురు చూస్తుండగా నీ జీవితంలో జాగ్రత్త పడు. లేదు ఇది జరుగుతుంది, అయ్యో ఈ కష్టం వచ్చింది, వెన్ యు నోటీస్ దట్ ఇమ్మీడియట్లీ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద లార్డ్. దేవుని దగ్గర జాగ్రత్త పడి వెంటనే స్పందించడం ప్రారంభించు. ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా వినండి, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తలు లేకపోతే సంసోను కేర్లెస్గా జీవించాడు, అజాగ్రత్త జీవించాడు. నాకేమవుతుంది, నాకు బలం ఉంది, ఆఫ్టర్ ఆల్ ఈమెంత అనుకున్నాడు, అక్కడే పడిపోయాడు. తన జీవితంలో గుడ్డివాడుగా మారిపోయాడు, అవమాన పాలైపోయాడు. అజాగ్రత్త నీ జీవితంలో ఒక నష్టం వైపు నడిపిస్తుంది, ఒక కీడు వైపు నడిపిస్తుంది. ఈమె ఏం చేసింది తెలుసా? జాగ్రత్త పడింది. అయ్యో ద్రాక్షరసం అయిపోయిందా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దావీదు, నీ జీవితంలో ఎందుకు పాపం చేశావు? అజాగ్రత్త. యుద్ధం జరుగుతుండగా, వసంత కాలమున రాజులు యుద్ధానికి వెళ్ళే కాలంలో యుద్ధం చేయకుండా మేడ పైన విశ్రాంతిలో ఉన్నాడు. అజాగ్రత్త. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. నీ కుటుంబ జీవితంలో ఏదైనా ఒక కొరత, ఏదైనా ఒక కొదువ, ఏదైనా ఒక అక్కర, వెంటనే ఇఫ్ యు నోటీస్ దాట్, ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో దేవుని దగ్గరికి తీసుకొని రావడం ప్రారంభించు. దేవా ఇది మా ఇంట్లో జరుగుతుంది ప్రభా, సహాయం చేయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మరియా అక్కడ లేకపోతే
జాగ్రత్త పడేటువంటి ఒక మరి అక్కడ లేకపోతే అక్కడ అద్భుతం లేదు. ఈరోజు మన కుటుంబాల్లో సమస్యలు అదే రకంగా ఉండడానికి, సమస్యల గురించి అందరికీ తెలుసు, కానీ జాగ్రత్త పడి యేసు ప్రభు దగ్గరికి వచ్చే మరియా లాంటి వాళ్ళు మిస్ అయిపోతున్నారు. దేవా ఇది నా కుటుంబ సమస్య, దేవా సహాయం చేయి అని దేవుని దగ్గరికి వచ్చేటువంటి మరియలు ఇది నా అవసరం దేవునికి. ఈరోజు దేవుడు పిలుస్తుంటున్నాడు, దేవుని బిడ్డలారా, నీ కుటుంబ జీవితంలోనే కాదు, నీ ఆత్మీయ జీవితంలో కూడా జాగ్రత్తలు అవసరం. బైబిల్లో వ్రాయబడింది, మీ ప్రభు ఏ దినం వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగలిగి జాగ్రత్తగా ఉండుడి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభు రాకడ కొరకు ఎంత జాగ్రత్త, అవసరతలు ఉన్నాయా, కొదువులు ఉన్నాయా, కొరతలు ఉన్నాయా, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉందా, బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద లార్డ్. జాగ్రత్త పడి. రెండవదిగా ప్రభు రాకడ కూడా చాలా సమీపంగా ఉంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఎంతగా సిద్ధపడ్డావు? దేవుని రాకడ ఎప్పుడు ఎవ్వరికి తెలియదు. నోబడీ నోస్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. బట్ దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి నువ్వు ఎంత జాగ్రత్త పడి నీ కుటుంబాన్ని నేను సిద్ధపరచుకున్నావో నీకు తెలుసు. ఎంత జాగ్రత్తతో నేనున్నానో నాకు తెలుసు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నా ఈ జాగ్రత్త? మరియలు ఇది నాన్న అవసరం దేవునికి. వెనువెంటనే ఒక కొరత కొదవను దేవునికి చెప్పేవాళ్ళు అవసరం. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే ఎందుకు ప్రార్థన? అదే రీజన్. ఎందుకు ప్రార్థనలు మన జీవితాలు అధికం కావాలి? వెన్ యూ కమ్ అక్రాస్ ఎ ఛాలెంజింగ్ థింగ్, ఇప్పటికిప్పటికీ అంతమందికి కడుపు నిండా ద్రాక్షారసము సిద్ధం చేయడం ఇంపాసిబుల్. ఆమె అనుకున్నది, ఇక్కడ నేను జాగ్రత్త వహించి యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వీ కమ్ అక్రాస్ మేరీ. రెండవదిగా ఆమె బైబిల్లో చూడండి, వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందండి. వెంటనే విందు ప్రధాన దగ్గరికి వెళ్ళి, అయ్యా అయిపోయిందంట, ఎక్కడ వెంటనే మనుషులను పెట్టి తీసుకురా, సిద్ధం చేయి అని చెప్పొచ్చు. అది చెప్పలేదు ఆమె. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. నీ జీవితంలో ఇది అది కాకుండా కేవలం కొన్నిటినే దేవునికి చెప్తామండి, అన్నిటికీ దేవునికి చెప్పాం. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? బైబిల్లో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన అంటే ఏంటంట? దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థనా ప్రతి విషయం. అండర్లైన్ దట్ వర్డ్. కొన్నిటినే దేవునికి చెప్తాం, కొన్ని చెప్పం దేవునికి. మనం వదిలేస్తాం, ఎందుకులేవి ఇవి మనం చేసుకోవచ్చులే, అక్కడే పడుతుంది దెబ్బ. అక్కడే నీకు తెలుసు, నీకు చేతనవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది, నేను చేయగలను అనుకుంటావు. చెప్పకుండా దేవుని మీద దాన్ని వేయకుండా ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో అక్కడే సాతాను పని చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు అందుకే సింపుల్గా మాట్లాడు, నాకు వేరుగా ఉండి కొన్ని చేయలేరని చెప్పలా, ఏమీ చేయలేరు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్నిటిని గురించే చెప్తాం మనం కదా. యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడే యేసు ప్రభు గుర్తు వచ్చి వస్తాం ప్రార్థనకు. ప్రభువా యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సరిగా చదవలే, క్రికెట్ ఆడినా, గేమ్లు ఆడినా, ఎత్తిపోతుంది జీవితం, ఏదో ఒక రకంగా పాస్ చేయి ప్రభా. అన్ని విషయాలు కాదు, యాన్యువల్ అప్పుడు మాత్రమే కనపడతాం కదా. కొన్ని విషయాలు మనం చెప్పం, కొన్ని విషయాలే మనం చెప్తాం. ఈరోజు దేవుని బిడ్డగా అన్ని విషయాలు. ఇప్పుడు మరియాని అడుగుదాం, మరియా నువ్వు ఎవరు? నువ్వు పెళ్ళికి వచ్చినామెలాగా ఉండు, అంతేగాని పూసుకొని కదా, మన భాషలో చెప్పాలంటే అది పూసుకొని పోయి యేసు ప్రభుకి చెప్పాల్సినంత పని ఏముంది? చాలా సందర్భాల్లో మనము ఇలా చేయడానికి నచ్చదు మనకు. అన్ని ప్రార్థన చేయడం ఏంటి? రెజినా బంధువులో ఒక ఆమె ఉంటుంది, ఆమె లేరులేండి, ఇప్పుడు చనిపోయారు. ఆమె పొరక కొనిందనుకో, ప్రభా పొరక ఇచ్చావు నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తుందంట. వీళ్ళు అనుకునేవాళ్ళు, పొరక కోసం కూడా ప్రార్థన ఏంటి? టూ మచ్ కదా ఇదే. పొరక కొనుక్కున్నాము, పొరక వచ్చింది. పొరక అంటే చీపురు, కడప భాషలో పొరక అంటాం. కొంచెం మంచి భాషలో, కడప కూడా మంచి భాష, సూపర్ భాష, బైబిల్లో ఉండే భాష కడప భాష, రైట్. చీపురు కోసం ప్రార్థన ఏంటి? నీ జీవితములో దేవుని నమ్మినటువంటి వ్యక్తివైతే కొన్నే కాదు అన్ని విషయాల్లో దేవునితో మాట్లాడతావు. మరియ ఎలాంటి సహోదరి తెలుసా? ఎలాంటి తల్లి తెలుసా?
ఎందుకు మరియను దేవుడు ఎన్నిక చేశాడు తెలుసా? వేరే వాళ్ళ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఈమె ఏ రకంగా ఫీల్ అవుతుందంటే, యేసు ప్రభు దీన్ని సాల్వ్ చేయగలడు కాబట్టి నాకు సంబంధం లేదులే, మన ఇంట్లో పెళ్లి కాదు కదా అనుకొని వీళ్ళకి జరగాల్సిందేలే, ఏం తప్పు చేసింటారో, ఏమి శాపం చేసింటారో, ఎవరి దగ్గర ఎంత మోసం చేసింటారో అనేటువంటి తలంపుతో లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిందామా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎందుకండి దేశం నిమిత్తం ప్రార్థన చేయాలి? కొంతమంది అనుకుంటారు దేశ నిమిత్తం ప్రార్థన ఎలా చేస్తారంటే ప్రార్థన చేసి వెళ్ళిపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళ ప్రార్థనలు లిస్టులో పెట్టొద్దు. వచ్చిపోయే వాళ్ళు మనకు అనవసరం. మర్యాదగా మట్టసంగా దేవుని సన్నిధిలో కూర్చొని సర్వీస్లో ఉండేవాళ్ళు మనకు కావాలి అంతే. వాళ్ళు చదివి వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయే బ్యాచ్లు మనకొద్దు. ఎందుకు చెప్తున్నానంటే మరి ఎంత సిన్సియర్ తెలుసా? ప్రార్థన ఇదే ఎవరి కోసం చేస్తుంది? వేరే వాళ్ళ పెళ్ళిలో వాళ్ళకు ద్రాక్షారసమై వాళ్ళకు అవమానం ఉంటే మరియ ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, వెన్ యూ ప్రే ఫర్ సంథింగ్ టేక్ ఇట్ యాజ్ యువర్స్. బైబిల్లో వ్రాయబడింది, నెహెమ్యా ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయని విన్నాడో కూర్చొని ఏడ్చాడంట. నెహెమ్యాకు రాజప్రసాదంలో ఉద్యోగం ఉంది. మన భాషలో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పోస్ట్ ఉందండి. పోస్ట్ ఉంటే కడపలో జరిగే దాని విషయంలో ఏడిచాడంట. అట్లుంది నెహెమ్యా పరిస్థితి. ఎందుకు తెలుసా? నిజమైన ప్రార్థనా పరుడు. దే విల్ టేక్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ప్రతి విషయాన్ని దేవుని దగ్గర తీసుకొని వెళతారు. ఇది నాన్న మరియల అవసరం. ఇది నాన్న భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దగ్గర మరియలు అవసరం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎక్కడో అరబ్ కంట్రీలో లేదా ఇరాన్లో తర్వాత మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది అనుకోవద్దు. అది భారతదేశం మీద కూడా వచ్చేసింది తెలుసా? భారతదేశం దగ్గరకి ఇరాన్ నుంచి ఒక ఓడ వచ్చింది, ఒక పెద్ద ఓడ, నౌక వచ్చింది. దాంట్లో చాలా సరుకులు వచ్చేసాయి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ గ్యాస్ ఆర్ ఎనీథింగ్. అక్కడి నుంచి వచ్చింది. మళ్ళీ అది వెళ్ళిపోతూ ఉండగా దానిపైన బాంబు పడింది. ఇప్పుడు దాంట్లో చాలామంది చనిపోయారనే వార్తలు ఈరోజు పేపర్లో కూడా వచ్చే, సోషల్ మీడియాలో వచ్చింది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి వారు చనిపోయారు అనేటువంటిది. అంటే భారతదేశం దగ్గర కూడా యుద్ధం వచ్చేసింది. అందుకే చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు. ఈజ్ ఇట్ గోయింగ్ టు టర్న్ టు బీ ద వరల్డ్ వార్ 3? ఇది ప్రపంచం 3వ యుద్ధంగా ఏమైనా మార్చబడుతుందా? దేవుని బిడ్డలారా, లెట్ us be on alert. దేవుని బిడ్డ జాగ్రత్త వహించి ప్రార్థన చేయాలి. వెన్ యూ ప్రే యువర్ ల్యాండ్ విల్ బి ప్రొటెక్టెడ్. వెన్ యూ ప్రే, ఈ సంవత్సరం దేవుడు, మనము December 31 దేవుడు మనతో మాట్లాడారు. దిస్ ఇయర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రైట్ ఇయర్ ఫర్ ఇండియా. భారతదేశానికి అంత క్షేమకరమైనది కాదు. లెట్ us ప్రే. దేవుని కోపం భారతదేశం మీదకి రాకముందు ఒక మరియలాగా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, పక్కిండ్లు కాలిపోతూ ఉంటే నువ్వు టీవీ చూస్తూ ఉండవు కదా. పక్కిండ్లు కాలిపోతుంటే చికెన్ బిర్యానీ చేయవు. పక్కిండ్లు కాలిపోతుంటే నువ్వు వెంటనే నీ బంగారము, సర్టిఫికెట్లు, పట్టు చీరలు, పెళ్లి రోజు చీరలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతావు. ఎందుకు? ఆడ అంటుకుని నీ మీదకి వస్తుందేమో అని. వేరే వాళ్ళ అక్కర్లేదన్న తెలిసేయా? ఇంట్లో ఏదైనా బాగలేదని తెలిసిందా? నిజమైన దేవుని బిడ్డ అయితే మరియలాగా స్పందిస్తావు. యూ విల్ టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఏమండి, నీవు దేవుని బిడ్డవైతే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించని ఆజ్ఞను పాటించాలి అంటే దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దాట్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాను. మరియ ఎవరు తెలుసా? జాగ్రత్త కలిగిన స్త్రీ. రెండవదిగా మరియ యేసయ్య యొద్దకు తీసుకొని వెళ్ళిన స్త్రీ. ఎవరు తీసుకోవా? మరియ సంబంధం లేదు ఆ పెళ్ళికి, కానీ మరియ తీసుకొని వెళ్ళింది. పరిచర్య కుటుంబాల్లో ఏదన్నా ఒకటి జరిగిందా? దాన్ని నీదిగా భావించి నెహెమ్యాలాగా ప్రార్థన చేయి. మరియలాగా టేక్ ఇట్ టు ద లార్డ్. పర్సనల్గా తీసుకొని, ప్రభా ఇది వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది, దేవా సహాయం చేయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మన పరిచయాలు అలాంటి వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళ సమస్యను తమదిగా భావించి ఏడ్చి ప్రార్థన చేసే వారిని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. నిజమైన ప్రార్థన జీవితం కలిగిన వారు దే విల్ ప్రే లైక్ దాట్. తమదిగా భావించి ప్రార్థన చేస్తారు. మరియ అదే రకంగా చేసింది. ఎలా చేసిందంటే వేరే వాళ్ళ సమస్య కోసం పట్టుదలతో ప్రార్థన చేసింది. దేవుని దగ్గరికి వచ్చి మరియ తన ఇంటి విషయంలో ఇంకెంత ప్రార్థన చేసి ఉంటుందో. అందుకే మరియను దేవుడు సెలెక్ట్ చేశాడు యేసు ప్రభు గర్భంలో మోయడానికి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. యేసు ప్రభు బిడ్డవైతే మరియలాగా నువ్వు స్పందించాలి ఒక అవసరత నీకు తెలిసినప్పుడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా మరియలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? ఆ మరి అంటుంది, అక్కడున్న పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన మీతో చెప్తాడు. మరియతో ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదన్నాడు. అంటే మరియ గుర్తు చేసుకున్నది. అంటే
సమయం వచ్చినప్పుడు చేస్తాడు. అందుకే వాళ్ళతో ఉంటుంది విశ్వాసంతో, ఆయన ఏదో చెప్తాడు మీకు, చెప్పినప్పుడు మీరు చేయండి ప్లీజ్. మరియోలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? అంతవరకు యేసుప్రభు ఒక సూచక్రియ చేయాల, అంతవరకు యేసుప్రభు ఒక అద్భుతం చేయాల, కానీ యేసుప్రభువును దగ్గర అడిగితే ఖచ్చితంగా ఒక మేలు చేస్తాడనే విశ్వాసంతో ఆమె ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్న వారితో మాట్లాడుతుంది. మరియా విశ్వాసం కలిగి స్పందించింది. ఈరోజు మన జీవితాల్లో అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? దేవుని బిడ్డగా ఒక సమస్య విషయంలో ఖచ్చితంగా నేను దేవుని అడిగాను, దేవుడు చేస్తాడు. నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు చేస్తాడు అంతే. మరియతో దేవుడు నా సమయం ఇంకా రాలేదు అన్నాడే కానీ నేను చెయ్యను అనలా. సమయం వచ్చినప్పుడు చేస్తాడు, కానీ ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు. ఒక మరియ అక్కడ ఉంది కాబట్టి ఒక అవసరత అక్కడ తీర్చబడింది. ఈరోజు దేవుడు అడుగుతాడు, నీ ఇంటిలో యు మస్ట్ బి వన్ మేరీ, ఒక మరియగా నువ్వు ఉండాలి. నువ్వు పరిచర్యలో ఒక మరియగా ఉండాలి, భారతదేశంలో నువ్వు ఒక మరియగా ఉండాలి, లేదా నీ బంధువుల మధ్య నువ్వు ఒక మరియగా ఉండాలి. విశ్వాసంతో దేవుని వైపు చూచే వ్యక్తిగా నువ్వు ఉండడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఒకటి 3వ రోజు అంటే నీ జీవితంలో కొత్త ప్రారంభం ఒకటి ఉంటుంది. యేసుప్రభు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాడో. రెండవదిగా అక్కడ మరియ ఒక స్త్రీ ఉంది. మూడవదిగా చూస్తే చూడండి 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడైనను. 6వ వచనం, యూదుల శుద్ధీకారాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. తల్లి పరిచారకులు చూసి ఏమని చెప్తుంది? ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుని బిడ్డల, ఎప్పుడు అద్భుతం జరుగుతుంది? ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాను నేను. ఒక అవమానం, ఒక కొరత ఎప్పుడు తీర్చబడుతుంది? ఎప్పుడు తీర్చబడుతుంది? వెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్. ఎప్పుడు అద్భుతం చేస్తాడు? జాగ్రత్తగా వినండి. అద్భుతాలు ఎక్కడ మొదలవుతాయంటే, ఒకటి దేవుని మాట, రెండోదిగా విధేయత, ఆటోమేటిక్గా అద్భుతం ఉంటుంది. మళ్ళొకసారి చెప్తాను, ఒకటి దేవుని మాట, రెండోదిగా విధేయత, ఆ తర్వాత అద్భుతం ఉండిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ అద్భుతం అద్భుతము ఏంటంటే నీళ్ళు ద్రాక్షరసంగా మారడం. కానీ అద్భుతానికి ముందు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని మాట ఉంది. ఏంటి ఆ మాట? ఈ బాణలను, ఈ ఖాళీ బాణలు 6 రాతి బాణలు ఉన్నాయి అక్కడ, ఆ 6 రాతి బాణాలను నీళ్ళతో నింపుడి. అది దేవుని మాట. విధేయత ఏంటంటే, మాట ఏంటంటే ఇదిగో ఆ బాణలు నీళ్ళతో నింపు. విధేయత ఏంటంటే దాన్ని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి అంటే యేసు ప్రభువుని గురించి తెలుసు అండి. యేసు ప్రభు జన్మ ఏ రకంగా ఉన్నది, యేసు ప్రభువుని గురించి జ్ఞానులు ఏమని చెప్పారు, యేసు ప్రభుని గురించి సుమయోను ఏమి చెప్పాడు, అన్నీ మరియకు తెలుసు. మరియ దేవుని మాట వింటది అంటే సరే అనుకోవచ్చు. వీళ్ళు పరిచారకులు ఎవరండి? ఫస్ట్ టైం యేసు ప్రభు మినిస్ట్రీలోకి 30 సంవత్సరాలు కార్పెంటర్గా చూసింటారు. ఇప్పుడు కొత్తగా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు వీళ్ళు, లేదా యేసు ప్రభు ఫస్ట్ టైం వాళ్ళ ఎదుటికి వచ్చాడు. వాళ్ళ ఎదుటికి వచ్చి ఒక మాట అంటాడు, బాణాలను 6 రాతి బాణాలను నీళ్ళతో నింపుడి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఫస్ట్ టైం దేవుని దగ్గరకు వస్తున్నావా, సెకండ్ టైం దేవుని దగ్గరకు వస్తున్నావా, 1000సారి దేవుని దగ్గరకు వస్తున్నావా, సంవత్సరాల తరబడి దేవుని దగ్గరకు వస్తున్నావా కాదు ఇంపార్టెంట్, ఎంతగా దేవుని మాటకు నువ్వు విలువనిస్తున్నావు. వాళ్ళు ఏమని నమ్మారంటే, ఈయన చెబితే ఏదో జరుగుతుంది అని నమ్మి ఏం చేశారు తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, వారు పరిచారకులు. పరిచారకులు అంటే ఎవరు? పని చేసేవాళ్ళు. పని చేసేవాళ్ళు ఏమని అడగాలి? మనం పెళ్ళికి పోయి నిలబడతాం, ప్లేట్ పట్టుకొని చికెన్ వేసిన తర్వాత ఇంకొక గంట వేయంటే మన సైడ్ మళ్ళీ చూస్తాడు. వాడు ఉండేదే గంట వేయడానికి, మళ్ళీ మన సైడ్ చూస్తాడు. అనిపిస్తుంది ఇదేం కర్మరా ఇది, పెళ్ళికి వచ్చాం, వాళ్ళు ఆల్ ఆర్ ఇన్వైటెడ్, హార్టీలీ కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి భోజనాలు స్వీకరించిన ఇంత కార్డులో ప్రింట్ చేసి వీని దగ్గర ప్లేట్ పెట్టి మనం అరే ఒకటి వేయరా, ఒక ముక్క వేయి, ఒక గంట వేయి అంటే మన సైడ్ చూస్తాడు. ఎందుకు? వానికి డబ్బు ఇచ్చి ఆ పనిలో పెట్టినా వాడు సరిగా పని చేయడు. ఇప్పుడు వీళ్ళు యేసుప్రభు వచ్చి అంటున్నాడు, ఆ బాణాల నీళ్ళతో నింపుడి. వీళ్ళు అడగాలి, ఏం మాట్లాడుతున్నాను? అయిపోయింది ద్రాక్షారసం, ఆ బాణలో నీళ్లు నింపింది దేనికి? కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు కడుక్కున్న బాణల్లో, లేదా చేతులు కడుక్కున్న బాణల్లో, ముఖాన్ని కడుక్కున్న బాణల్లో నీళ్లు నింపమని చెప్తున్నా. ఏమన్నా కొంచెమన్నా అన్నారా? లేదు. యేసు ప్రభుని గురించి వాళ్ళకి జీరో. రెండవదిగా యేసు ప్రభు చెప్పింది విరుద్ధమైనటువంటిది. ద్రాక్షారసం అయితే బాణలు నీళ్ళతో నింపమన్నాడు. అది కూడా ఏంటి? శుద్ధీకరణాచారం ఉండేటువంటి 6 రాతి బాణలు. దేవుని బిడ్డలారా, వీళ్ళకు యేసు ప్రభుని గురించి తెలియదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని అస్సలు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియ ఇది. కానీ వాళ్ళు అంటున్నారు, నువ్వు చెప్పావు కాబట్టి మేము చేస్తాం.
దేవుని బిడ్డలారా చాలా సందర్భాలు ఏమనుకుంటారంటే మాకు దేవుని గురించి తెలియదు, అందుకే దేవుని నమ్మలా. 100% అబద్ధం. నీకు దేవుని గురించి తెలియడం కాదు ఇంపార్టెంట్, దేవుడు చెప్పిన మాట ప్రకారం చెయ్యి, మాట ప్రకారం చెయ్యి. నీ జీవితంలో దేవుని మాటకు విలువనివ్వకపోతే, దేవుని మాటకు విధేయత చూపకపోతే అద్భుతం లేదు. అక్కడ అద్భుతం లేదు. మరియా వచ్చి అడిగినా వీళ్ళ దగ్గర విధేయత లేకపోతే అద్భుతం లేదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. వాళ్ళు యేసు ప్రభువు ఏం చెప్పాడండి వాళ్ళకు? ఈ బాణ నీళ్ళతో నింపుడని చెప్పారు. వాళ్ళు ఎట్లా నింపారు? అంచుల మట్టుకు నింపారు. ఎట్లా నింపారు? అప్ టు బ్రిమ్స్, అంటే ఆ కొనలు ఉంటాయి కదా, అంతవరకు నింపారంట. ఈయన ఎవరు? అందరు పెళ్ళికి వచ్చేసారు. ఇప్పుడు పెళ్ళిలో ద్రాక్ష రసం తాగుతున్నారు. అంత వచ్చిన వాళ్ళంతా వచ్చేసారు. ఇప్పుడు ఈ బాణం నీళ్ళతో నింపమంటాడేంటి? అయిపోయింది, శుద్ధి చేసుకున్నారు, కాళ్ళు మొక్కలు కడుక్కున్నారు. ఇప్పుడు ఎందుకు నీళ్ళు నింపాలా? అనలా. అసలు అయిపోయింది ద్రాక్షరసం కదా, నీళ్ళు ఎందుకు నింపమంటున్నావు? సరే నింపాలనుకో, ఎక్కడ ద్రాక్షరసం ఉందో అది నింపాలి, ఆ యొక్క తొట్లను నింపాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాత్రలు నింపాలి. ఇదేంటిది, దీన్ని నింపమంటున్నావు? వీళ్ళు విధేయత చూపడానికి ఒక్క ఛాన్స్ లేదండి. యేసు ప్రభుని గురించి తెలియదు, యేసు ప్రభు శక్తి తెలియదు, యేసు ప్రభు అద్భుతాలను చూడలేదు, యేసు ప్రభు ఎవరో వీరికి తెలియదు. యేసు ప్రభు చెప్పిన మాట అక్కడున్న పరిస్థితికి విరుద్ధం. అయినా వీళ్ళు విధేయత చూపించారు. నీ జీవితంలో లోకములో ఉన్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి విధేయత చూపించే వ్యక్తివైతే అది విధేయత కాదు. యేసు ప్రభు ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు ఎట్లా నీళ్ళను ద్రాక్ష రసంగా మారుస్తాడో తెలియదు. ఏది కూడా వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి తెలిసిందంత దేవుని మాట ప్రకారం విధేయత చూపడం. ప్రార్థన మరి అలాంటి జాగ్రత్తతో కూడినటువంటి స్పందన మా జీవితంలో ఉండాలి ప్రభువా, మా జీవితంలో ఉండాలి ప్రభువా, మా జీవితంలో ఉండాలి ప్రభువా. అందరం కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి మీకే స్తోత్రాలు. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం దేవుని అడుగుదాం. లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మరియలాగాను కనపడాలి దేవునికి, ఆ విధేయత చూపిన పరిచారకుల్లాగాను కనపడాలి, మరియలాగా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే వ్యక్తిగాను ఉండాలి. రెండవదిగా విధేయత నీలో ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే చూస్తాడో దేవుడు ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చేయగలడు, ఒక అవమానాన్ని తొలగించగలడు, అక్కరను తీసివేయగలడు. నేను దేవుని ఎందుకు స్తుతిస్తున్నానంటే మీరు అడగాలి, ప్రభువా నేను ఇన్ని రోజులు సరిగా ప్రార్థన చేయలేదు ప్రభువా, మన్నించు. మరియలాగా ప్రతి దాన్ని దేవుని దగ్గర తీసుకొని వచ్చేటువంటి మరియలాగా నేను కనబడలేదు ప్రభువా, నన్ను క్షమించు. రెండవదిగా నాలో నమ్మకం కంటే అపనమ్మకం ఎక్కువగా ఉంది, ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఏ రకంగా జరుగుతుంది, ఏదేదో తలంపులు ఉన్నాయి. అందుకే మిస్సింగ్ ద మిరకల్ లార్డ్. దేవా మీరే సహాయం చేయండి. నా జీవితంలో ప్రార్థన, నా జీవితంలో విశ్వాసం తండ్రి గొప్పగా మీరు దయచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రెండింటిని అడుగుదాం, అద్భుతాలను కూడా అడుగుదాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాం ప్రభువా. దేవా మా జీవితంలో ప్రార్థన లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఏమున్నా నాయనా, ప్రార్థన జీవితం చచ్చిపోయిన పరిస్థితిగా ఉంటే అప్పుడప్పుడు తండ్రి కొట్టగలాడే ప్రార్థన జీవితంగా ఉందేమో నాయన, అప్పుడప్పుడు చేసే ప్రార్థనలు కలిగి ఉన్నామేమో నాయన. మన్నించండి, మన్నించండి. ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపనలు చేసే ఆ గొప్ప భాగ్యం యేసు నామమందు మాకు ఇప్పటి నుండే ఉండును గాక, ఇప్పటి నుండే కలుగును గాక, ఇప్పటి నుండే ఉండును గాక. ప్రతి విషయంలో ప్రార్థించుదుము గాక, ప్రతి విషయంలో ప్రార్థించుదుము గాక. మా దేశం కోసం, మా బంధువుల కోసం, మా స్నేహితుల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, దాని పరిచయం వస్తున్న వారి కోసం, ఏ అవసరత, ఏ కొరత, ఏ కొదవ విన్నా లెట్ us respond Lord. ప్రార్థించుదుము గాక, ప్రార్థించుదుము గాక, ప్రార్థించుదుము గాక. ప్రార్థించే మరియలుగా మారుదుము గాక. దేవా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి నాయన. మా ప్రార్థన జీవితం యేసు నామమున పెరుగును గాక. పట్టుదలతో కూడిన ప్రార్థన, స్థిరమైన ప్రార్థన, తని విశ్వాసము ప్రార్థన యేసు నామమందు మాలో నుండి వచ్చును గాక. దేవా మీరే సహాయం చేయండి. ప్రార్థన సమయాలు పెరుగును గాక, ప్రార్థించుదుము గాక, ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొందుము గాక నాయన.
దేవానికే స్తోత్రము తండ్రి. అచంచలమైన విశ్వాసం ఆ పరిచారకుల్లో ఉన్నది నాయన, మాకు కూడా దయచేయండి దేవా. మాకు కూడా విశ్వాసమును దయచేయండి ప్రభా. మారు మాట్లాడని విశ్వాసం, విధేయత మాకు కావాలి ప్రభా. నీవెవరవో తెలియదు ప్రభా వారికి, అయినా విధేయత చూపించారు ప్రభా. నీ శక్తి ఏంటో తెలియదు ప్రభా, అయినా విధేయత చూపించారు ప్రభా. వాళ్ళు చేయకూడదు ప్రభా, కానీ అది చేశారు నాయన. వాట్ ఏ ఒబీడియన్స్ లార్డ్. దేవా మేము కూడా నాయన అలాంటి విధేయత చూపించుదము గాక దేవా. ప్రతి పరిస్థితిలో విధేయత మీకు చూపించేవారుగా మా జీవితాలు యేసు నామమున మార్చబడును గాక. లెట్ అవర్ లైఫ్స్ బి చేంజ్డ్ ఇన్ ద ఒబీడియన్స్ లెవెల్ లార్డ్. ఆత్మీయ జీవితంలో విధేయతలో ఉన్నత స్థాయికి వెళ్ళుదుము గాక దేవా. మీ కార్యాలు మీరు జరిగించండి. అపవాది క్రియలు లయమగును గాక. సాతాను యొక్క కాడి ఇప్పుడు విరిగిపోవును గాక. సాతాను యొక్క అజెండా క్యాన్సల్ అయిపోవును గాక. సాతాను వ్యక్తులు తొలగిపోవుదురు గాక. సాతాను యొక్క ఉద్దేశములు విఫలమగును గాక. అవి ఆగిపోవును గాక యేసు నామమందు. అద్భుతమైన కార్యములు జరుగును గాక. లెట్ మిరకల్స్ హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ హీలింగ్స్ టేక్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ మైటీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ దర్ డే టు డే లైఫ్, ఇన్ దర్ బిజినెస్. యేసు నామమందు జరుగును గాక. ఆర్థిక పరమైన అద్భుతములు జరుగును గాక. దేవానికే స్తోత్రం. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ, రాయబోతున్న వారిని మీ దగ్గర ఉంచుతున్నాం. ప్రిపేర్ దెమ్ లార్డ్. లెట్ దెమ్ get a high percentage in the name of Jesus. యేసు నామమందు పొందుకొందురు గాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య మా ప్రతి ప్రార్థన మీరు విని మీ కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్.